ఏమండో నేనైతే చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ప్రదక్షిణాల మొక్కు తీర్చుకోవడానికి ఈరోజైతే వచ్చాను. అయితే ఇక్కడ లోపల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్న షార్ట్ అనమాట. మన ఇంట్లో ఎవరికన్నా డెత్ జరిగి సంవత్సరికం లోపు ఇట్లా మొక్కు ప్రదక్షిణం చేసే మొక్కు తీర్చుకోవాలా వద్దా అనే డౌట్ మీలో ఎవరికైనా ఉంటే క్లారిటీ ఇస్తున్నానండి. తప్పకుండా తీర్చుకోవచ్చు. అంతేకాదండి, లోపల గర్భగుడి దాకా వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ అర్చన చేయించుకోకూడదు. మన చేత్తో కొబ్బరికాయ కొట్టడం, ప్రసాదాలు చేసివ్వడం లాంటివి చేయకూడదు. తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చండి టెంపుల్ లోపల. మన గోత్రం చెప్పకుండా మన కుటుంబంలో ఉన్న వారి పేర్లు చెప్పైతే పూజ చేయించుకోవచ్చు. సో నాకు అలాగే చేయొచ్చు అని చెప్తే నేను ఇప్పుడు చక్కగా పూజ చేయించుకుని ప్రదక్షిణాల మొక్కు కూడా తీర్చుకుని వచ్చేసాను బయటకి. ఇంతకీ మొక్కు ఎందుకు తీర్చుకున్నాను అనుకుంటున్నారు? మా ఫ్యామిలీ అందరికీ కూడా యుఎస్ వీసా అప్రూవ్ అయిందండి, అందుకని వచ్చాను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చిర్యాల. ఏదైనా పాసిబిలిటీ మీకు ఉంటే ఒక్కసారైనా లైఫ్ టైంలో వచ్చి స్వామిని దర్శించుకోండి. బాయ్.